హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ ముందుకి ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే అండర్ ఆర్మ్స్ స్కిన్ డార్కెనింగ్కి, ప్లస్ అలానే మోచేతులు కానీ మోకాళ్ళు కానీ మడిమల దగ్గర ఉండేటువంటి సాకెట్ ఎముక కానీ అట్లానే మెడ వెనక ఉండేటువంటి నలుపుదనం కానీ వీటిని క్లియరప్ చేయటానికి, అలానే సెన్సిటివ్ ఏరియాస్లో ఉండేటువంటి ప్రైవేట్ పార్ట్స్లో ఉండేటువంటి స్కిన్ డార్కనింగ్ని కూడా క్లియరప్ చేయడానికి యూజ్ చేసే ప్రోడక్ట్స్ మార్కెట్లో ఏవి అవైలబుల్గా ఉన్నాయి, ఏవి జనరల్గా ఎక్కువ సేల్ అవుతాయి అనే దాని మీద నేను మీకు చెప్తున్నాను. సో మీకు కావాలంటే కనుక ఈ ప్రోడక్ట్స్ చూడండి. దీంట్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వచ్చేటప్పటికి మీకు జనరల్గా సీరమ్స్ వాడవచ్చు, డియోడ్రెంట్స్ వాడవచ్చు, లేదా మాస్కులు వాడవచ్చు, లేదా అవుట్ అండ్ అవుట్ క్రీమ్స్ వాడవచ్చు, లేదా మెడికల్గా డర్మటాలజిస్టులు కానీ డాక్టర్స్ కానీ కాస్మెటాలజిస్టులు కానీ సజెస్ట్ చేసినటువంటి మెడికేటెడ్ క్రీమ్స్ లాంటివి వాడవచ్చు, లేదా కాస్మెటిక్ క్రీమ్స్ మన కాస్మెటిక్ షాప్స్లో దొరికేవి అవి కూడా వాడుకోవచ్చు. సో డిఫరెంట్ వేరియేషన్స్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను. వీటన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే నైట్ టైం పడుకునేటప్పుడు మనం జనరల్గా కొంతమంది మాస్క్ వేస్తారు. ఈ మధ్య అది ట్రెండ్ అవుతుంది, స్లీపింగ్ మాస్క్ అంటాం కదా, ఫేస్కి వేసుకుంటాం. అలానే కూడా ఈ మామా ఎర్త్ వాడిది ఉప్తన్ నైట్ ఫేస్ మాస్క్ ఉంది. దీనిని కూడా యూజ్ చేయటం వల్ల కొంచెం మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో మీకు కావాలంటే దీంట్లో టర్మరిక్ ఉంటుంది, నియాసినమైడ్ ఉంటుంది. ఇది వెరీ యూస్ఫుల్ అండి. సో ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, ఇది ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, సెన్సిటివ్ డెలికేట్ పార్ట్స్ వాళ్ళు కూడా అక్కడ ఆ ప్లేసెస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఇంకొకటి ఏంటంటే, ఇదేదో రాసినట్లుగా కానీ కొంచెం ఇబ్బంది పెట్టేటట్లుగా కానీ గ్రీజీగా కానీ ఉండదు. ఇది నైట్ మాస్క్ లాగా రాసినా కూడా అది ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి అది పని చేయటం మొదలు పెడుతుంది. మీకు చూడండి, ఇది కొంచెం మూవ్స్ టెక్స్చర్లో ఉంటుంది, మీకు రాసినట్టు కూడా అనిపించదు, ఒక లేయర్ లాగా అది ఫామ్ అయిపోతుంది అండ్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. ఇది స్లో అండ్ స్టడీ వర్కింగ్ అండి, మీకు ఇన్స్టంటేనియస్ రిజల్ట్స్ రావు. ఇది చాలా స్లో అండ్ స్టడీగా పనిచేస్తుంది, టైం టేకింగ్ ప్రాసెస్. అండర్ ఆర్మ్స్ కానీ నక్కల్స్ కానీ, అంటే నక్కల్స్ ఇవి కానీ నల్లగా అవుతున్నా కూడా, లేదా మోచేతులు మోకాళ్ళు నల్లగా అవుతున్నా, మెడకి నల్లగా అవుతున్నా కూడా ఇవి పనిచేస్తుంది. బట్ టైం టేకింగ్ అండ్ వెరీ గుడ్ అండి, మీకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, ఇది జనరల్గా ఫేస్కి వాడేది కదా, మరి అండర్ ఆర్మ్స్ కానీ మెడక్ కానీ వాడవచ్చు అంటే తప్పకుండా వాడవచ్చు అండి. ఎందుకు అంటే మీకు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇంగ్రీడియంట్స్, మీకు టాప్ 3 ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే మీకు ఇక్కడ ఆక్వా ఉంది, విచ్ ఈస్ నథింగ్ బట్ వాటర్. తర్వాత డైసోడియం ఈడిటిఏ ఉంది, ఇది ప్రిజర్వేటివ్గా ఉంటుందండి, సిక్వెస్ట్రంట్ అంటారు లేదా స్టెబిలైజర్ అంటారు. అంటే ఈ క్రీమ్ పాడవకుండా చాలా రోజుల పాటు ఉండటానికి ఈ డైసోడియం ఈడిటిఏ వాడతాడు. ఆ తర్వాత వచ్చినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నయాసినమైడ్. దీనిని నియాసినమైడ్ అని కూడా అంటారు. ఈ నియాసినమైడ్ అనేది యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ B3 అంటే, వైటమిన్స్లో ABCD అట్లా ఉంటాయి కదా, దాంట్లో B3 విటమిన్ కాంపౌండ్లోని యాక్టివ్ ఫామ్ ఏంటంటే అది నియాసినమైడ్ అని చెప్తారు. ఇది కాంపోనెంట్ ఆఫ్ ఎ కో ఎంజైమ్ అంది. నికోటినమైడ్ ఎడినైన్ అనేటువంటిది ఒకటి ఉంది కో ఎంజైమ్, దాని యొక్క కాంపోనెంట్ కింద ఈ నియాసినమైడ్ ఉంటుంది. ఇది వైటనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది వైటనింగ్ ఇంగ్రీడియంట్స్లో నయాసినమైడ్ కంపల్సరీ ఉంటుంది. ఇది పవర్ హౌస్ అని కూడా చాలామంది పిలుస్తారు. ఇప్పుడు మనకి సెల్స్లో మైటోకాండ్రియన్ అనేది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం కదా, అలానే బ్యూటీ ఇండస్ట్రీలో బ్రైటనింగ్ కానీ గ్లోయింగ్ కానీ వైటనింగ్ ఆఫ్ ద స్కిన్కి కానీ నయాసినమైడ్ అనేది ఒక పవర్ హౌస్ అని చెప్తారు. ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ బేసిక్ ఫండమెంటల్ స్కిన్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రీట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల కూడా దీని సెల్ టర్న్ ఓవర్ అనేది మనకి బాగా జరుగుతుంది. న్యూ సెల్స్ ఫామ్ అవటం వల్ల ఏంటంటే ఓల్డ్ సెల్స్ అన్నీ కూడా పోతాయి. దానివల్ల మనం జనరల్గా ఇంట్లో వాడేటువంటి మైల్డ్ స్క్రబ్స్ ఏమైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఇది మంచిగా యూజ్ అవుతుంది వైటనింగ్కి, బ్రైటనింగ్కి, స్మూత్ స్కిన్ రావడంతో పాటు మీకు సెల్ రెన్యూవల్, సెల్ టర్న్ ఓవర్ అనేది మీకు దీంట్లో బాగా కనపడుతుంది. నియాసినమైడ్ క్వాంటిటీ దీంట్లో ఎక్కువగా ఉందండి, సో అందుకనే దీనిని యూజ్ చేయడం అనేది మంచిది.
ఆ తర్వాత చూసుకుంటే కనుక మీరు గ్లైకాల్ అని ఉంది. గ్లైకాల్ కానీ మీరు గ్లిజరాల్ కానీ స్టెబిలైజర్గా వాడతారు. ఇవి హోమ్ మేడ్ ప్రోడక్ట్స్లో కానీ మనం ఇంటింటి చిట్కాలు అంటాం కదా, అవి వెంటనే పాడైపోకుండా ఎక్కువ కాలం ఉండటానికి అట్లనే కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో కూడా గ్లిజరాల్ వాడతారు. ఇది ఏంటంటే ఇండస్ట్రియల్ లెవెల్లో వాడతారు, మన హోమ్ లెవెల్లో కూడా గ్లిజరాల్ అనేది వాడతారు. క్లెన్జింగ్ సోప్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా వాడతారు. కొంచెం ఫ్యూ షేడ్స్ లైటర్ అవ్వటానికి, ఒక పాలిషింగ్ ఎఫెక్ట్ రావడానికి ఈ గ్లిజరాల్ అనేది బాగా యూజ్ అవుతుందండి. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకొకసారి ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని. ఇదండి, ఈ గ్లిజరిన్ అనేది మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఉండేటువంటి గ్లిజరిన్తో. ఇది క్లెన్జర్గా పనిచేస్తుంది. మేకప్ కానీ దేనైనా రిమూవ్ చేయడానికి మన గ్లిజరిన్ చిన్న చిన్న బాటిల్స్ కూడా మెడికల్ షాప్స్లో, కాస్మెటిక్ షోరూమ్స్లో కూడా వాడతారు. ఇది ఆ గ్లిజరిన్ వచ్చేసేసి మనకి మేకప్ రిమూవ్ చేయడానికి పనిచేస్తుంది, అలానే మాయిశ్చరైజ్ చేయడానికి పనిచేస్తుంది. బాగా డ్రైగా స్కిన్ ఉన్న, చాప్డ్ లిప్స్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మాయిశ్చరైజ్ చేయడానికి అది చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే యాంటీ ఫ్రీజ్ సీరంలా కూడా గ్లిజరాల్ యూజ్ చేస్తారు. అంటే బాగా ఎండలో తిరిగి వచ్చినప్పుడు హెయిర్ బాగా డ్రైగా అయిపోయి కొంచెం ఫ్రిజీగా అయిపోయినప్పుడు దానిని కొంచెం సాఫ్ట్ చేసి స్మూత్గా, కొంచెం షైనీగా, కొంచెం బౌన్సీగా అవ్వడానికి గ్లిజరాల్ బాగా ఉపయోగపడుతుంది. గ్లిజరిన్ అని కూడా అంటాం కదా. దాంతోపాటుగా ఏంటంటే గ్లిజరిన్ అనేది టాపికల్ స్కిన్ కండిషనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. యాక్నీ ఉన్న వాళ్ళు కానీ, చాలా ఎక్కువ ఆయిలీనెస్ ఉన్న స్కిన్ వాళ్ళకి కానీ గ్లిజరిన్ వాడటం వల్ల ఏంటంటే దానిని కొంతవరకు కంట్రోల్ చేయడానికి అది యూజ్ అవుతుంది. సో మనం చూసుకుంటే ఇది క్లెన్జర్ లాగా ఉపయోగపడుతుంది. మన టోనరింగ్ ఏజెంట్స్ అంటాం కదా, టోనర్ అంటాం కదా, దాంట్లో కూడా మనం గ్లిజరిన్ని వాడుకోవచ్చు. లేదంటే కనుక యాపిసిడాల్ వెనిగర్ని ఈక్వల్ మెజర్స్లో తీసుకొని దాంట్లో కొంచెం గ్లిజరిన్ కలుపుకొని దానిని ఒక టోనర్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. లేదా గ్లిజరిన్ అనేది మనకి మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుందండి. ఎందుకంటే దాంట్లో హ్యూమెక్టెంట్ అంటాం కదా, హ్యూమెక్టెంట్ క్వాలిటీ దాంట్లో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇది మీకు స్కిన్ యొక్క మాయిశ్చరైజింగ్ లెవెల్స్ని కాపాడటానికి, ప్లస్ స్కిన్లో ఉండేటువంటి మాయిశ్చర్ని రీటైన్ చేయడానికి, స్కిన్లో ఉండేటువంటి మాయిశ్చర్ డ్రై అవుట్ అవ్వకుండా ఉండడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో గ్లిజరిన్ అనేది మనం వాటర్తో కూడా మిక్స్ చేసి ఫేస్ వాష్లో కూడా వాడుకోవచ్చు. సో అన్ని బెనిఫిట్స్ ఉండేటువంటి ఆ గ్లిజరిన్ కంటెంట్ దీంట్లో ఉంది. సో కాబట్టి మీకు లాంగ్ రన్లో ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది కాకుండా మీకు లైట్ సీరమ్స్ లాంటివి వాడుకోవాలంటే ఇది కూడా వాడుకోవచ్చు. ఇది మన ఫేస్ అండ్ బాడీకి దేనికైనా వాడుకోవచ్చు. లోటస్ సీరం అండి, వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ సీరం ఇది. ఇది వచ్చేసేసి మీకు ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేసిందండి. ఇది వచ్చి పొటెంట్ ఆర్గానిక్ ఫార్ములేషన్ అని వాడు చెప్పాడు. ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ కానీ కలర్ కానీ ఏమీ లేవన్నాడు. ఇది ఆల్మోస్ట్ చూడండి అయిపోయింది బాటిల్. స్కిన్ వైటనింగ్ బ్రైటనింగ్ సీరం. ఇది ఫేస్కి వాడుకోవచ్చు, బాడీకి వాడుకోవచ్చు, ఇంటిమేట్ ఏరియాస్లో కూడా వాడుకోవచ్చు. ఇది కూడా పనిచేస్తుందండి. వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు అండ్ స్కిన్ వైటనింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది. ఇవి జనరల్గా ఫేస్కి ఎక్కువగా వాడతారు, బట్ మనం అండర్ ఆర్మ్స్కి కానీ, ఎల్బోస్కి కానీ, మోకాళ్ళకి కానీ, మెడకు కూడా వాడుకోవచ్చు వైటనింగ్ ఏజెంట్స్ కింద. సో వీటిని పక్కన పెడితే ఇది ఫేస్ ప్యాక్ అండి, ఇది సీరం. సో ఇవి రెండు మనం పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ మనం ఈ వైటనింగ్ కోసమే, అది అండర్ ఆర్మ్స్ వైటనింగ్ కోసమే కనుక మనం చూసుకుంటే కనుక మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తేనే ఇది వాడాలండి. ఎందుకంటే ఇది ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వాడకూడదు. దీనివల్ల వెరీ వెరీ స్ట్రాంగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఓన్లీ రెస్ట్రిక్టెడ్ యూస్కి మాత్రమే. అది కూడా ఒక డాక్టర్ సజెస్ట్ చేసి ఎన్ని రోజులు వాడాలి, ఏ టైంలో వాడాలి, ఎలా వాడాలి అనే వాళ్ళకి ఇది చెప్తారు. మొహం మీద బాగా స్ట్రాంగ్ డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా, మెడ మీద కానీ, చేతుల మీద కానీ, అండర్ ఆర్మ్స్లో కానీ ఏమైనా బాగా థిక్ స్పాట్స్ ఉన్న, మెలనిన్ స్పాట్స్ ఉన్నా కూడా, మెలనిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న చోట దీనిని యూజ్ చేస్తారు. ఇది మెడికేటెడ్ అండి. దీనిని దయచేసి ఎలా పడితే అలా వాడద్దు. ఇది సేఫ్ కాదు. ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే వాడాలి, డాక్టర్ గైడెన్స్తోనే చాలా జాగ్రత్తగా వాడాలి. మనకి దొరుకుతుంది కదా, చీప్ అండ్ బెస్ట్ కదా అని ఎలా పడితే దానిని అలా తీసుకొని వాడేసేస్తే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇది వాడేటప్పుడు కంపల్సరీ కూడా మనం సన్ స్క్రీన్ వాడాల్సి వస్తుంది. అలానే ఎండలోకి వెళ్ళినప్పుడు మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సన్ స్క్రీన్ ఒకసారి రాసాం కదా, పొద్దున్న సాయంత్రం దాకా ఎండలో తిరుగుతూ ఉంటే సరిపోదు. సన్ స్క్రీన్ రాసినా కూడా దాని కేపబిలిటీని బట్టి, అంటే 30 ఉందా SPF, లేదా 40 ఉందా, 50 ఉందా, 70 ఉందా, PA+++ ఏమైనా ఉన్నాయా, వాటిని బట్టి చూసుకొని దాన్ని బట్టి 2 to 3 అవర్స్కి ఒకసారి సన్ స్క్రీన్ అనేది మనం రాసుకుంటూ ఉండాలి. మీకు రిజల్ట్స్ అయితే పక్కాగా వస్తాయి, కానీ
ఎండలోకి వెళ్తే మాత్రం మీకు వచ్చిన రిజల్ట్స్ కన్నా కూడా మీరు స్కిన్ని పాడు చేసుకున్నది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే స్కిన్ బర్నింగ్ అనేది ఇమ్మీడియట్గా జరుగుతుంది. సో మన సన్లోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఎండలో కనపడే చర్మం ఉన్నవాళ్ళు, ఎక్స్పోజ్ అయ్యే చర్మం ఉన్నవాళ్ళు అలాంటి ప్లేసెస్లో ఇది రాయకూడదు. వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఇది డాక్టర్ సజెషన్ లేకుండా రాయకూడదండి. ఇన్స్టెంట్గా ఇమీడియట్గా మీకు 3 to 4 డేస్లోనే మీకు రిజల్ట్స్ కనపడతాయి. బట్ నాట్ సేఫ్ టు యూస్ వితౌట్ మెడికల్ సూపర్విషన్. సో అది కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఆ తర్వాత వచ్చేసేస్తే దిస్ వన్ ఈజ్ అన్ అవుట్ అండ్ అవుట్ వైటనింగ్ క్రీమ్ అండి విత్ కొలాజన్. ఇది రీసెంట్గా మార్కెట్లోకి వచ్చింది. ఇట్స్ అన్ ఇంపోర్టెడ్ వన్. ఇది వైటనింగ్ క్రీమ్ ఫర్ సెన్సిటివ్ ఏరియాస్ ఏమైనా కావచ్చండి. లైక్ అండర్ ఆర్మ్స్ కానీ, ప్రైవేట్ పార్ట్స్, ఇంటిమేట్ ఏరియాస్, ఎక్కడైనా కూడా ఎనీ సెన్సిటివ్ ఏరియాస్ అన్నిట్లో కూడా ఇది వాడవచ్చు. 3 డేస్లో వైటనింగ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి వాడు క్లెయిమ్ చేశాడు, కానీ ఇది మినిమం 1 వీక్ to 10 డేస్ పడుతుందండి మీకు వైటనింగ్ రిజల్ట్స్ రావడానికి. ఇది నేను యూజ్ చేశాను. మీకు బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ కూడా వాడు చూపిస్తున్నాడు. దీంట్లో చూసుకుంటే కనుక దీని గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఇది ఎలా ఉంటుంది, బికినీ వేర్లో ఉండేటువంటి నల్లటి మచ్చలు కానీ, నెక్ లైన్లో వచ్చేటువంటి మచ్చలు కానీ, మనకి కప్స్ దగ్గర వచ్చేటువంటి మచ్చలు కానీ, ఎల్బోస్ కానీ, టోస్ కానీ, లేదా నక్కల్స్ మీద కానీ ఎక్కడ వచ్చేటువంటి మచ్చలన్నింటికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాడు. దీంట్లో కూడా ఎందుకు యూజ్ అవుతుందంటే వాడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూడండి, మీకు వాటర్ ఇచ్చాడు. అది మీకు తెలిసిందే, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. గ్లిజరాల్ గురించి మనం ఇందాక చాలాసేపు మాట్లాడుకున్నాం. సో గ్లిజరాల్ గురించి నేను మీకు చెప్పేశాను. సేమ్ అదే మీకు దీంట్లోనూ ఉంది అండ్ దీంట్లో కూడా ఉంది. జస్ట్ ద కాంపౌండ్ వేరియేషన్ అండి. అది ఒక వెరైటీ ఆఫ్ కాంపౌండ్, ఇక్కడ ఇంకొక వెరైటీ ఆఫ్ కాంపౌండ్ ఉంది. బట్ ద బేస్ స్ట్రక్చర్ సేమ్. సో రిజల్ట్స్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. అండ్ ఆ తర్వాత చూసుకుంటే కనుక మీకు ఇక్కడ సార్బిలాల్ అని ఉంది. ఇది స్పెల్లింగ్ మిస్టేక్, ఇది సార్బిటాల్ అని ఉండాలి. ఈ సార్బిటాల్ అనేటువంటిది వచ్చి హైడ్రేటింగ్గా న్యూరిషింగ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయండి సార్బిటాల్లో. ఇది వచ్చేసేసి మనకి రీసెంట్గా ఒక ట్రెండ్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో ఈ సార్బిటాల్ అనేది యూజ్ చేయటం, అలానే మాయిశ్చరైజర్స్లో కూడా ఈ సార్బిటాల్ అనేది యూజ్ చేయటం. అంతకుముందు అది లేదు ఎక్కువగా. జనరల్గా మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ వాటిలో హనీ అట్లాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కాంబినేషన్స్, లేదా గ్లిసరిన్ ఎక్కువగా చూస్తుంటాం. బట్ ఈ మధ్య రీసెంట్ ట్రెండ్లో ఏంటంటే సార్బిటాల్ అనేది మనకి బాగా కనపడుతుంది. ఇది ఏంటంటే పాలీ ఆల్కహాల్ అండి. ఇది ఆల్కహాల్ బేస్డ్ వన్ అనమాట. ఇది స్ట్రాంగ్ ఆల్కహాల్ బేస్డ్ ఇంగ్రీడియంట్. దీనిని ఏంటంటే మనం జనరల్గా ఆఫ్టర్ షేవ్ లోషన్స్లో కానీ, బేబీ షాంపూస్లో కానీ, హెయిర్ గ్రూమింగ్ ప్రోడక్ట్స్లో కూడా వాడతారు. అది అంతకుముందు లేదు, బట్ ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది సార్బిటాల్ని ఇట్లా యూజ్ చేయటం. ఇది ఏం లేదండి, షుగర్ సబ్స్టిట్యూట్ అండి. ఇది ఫుడ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్లో కూడా వాడుతూ ఉంటారు. సో సార్బిటాల్ వల్ల ఏంటంటే కాస్మెటిక్స్ దాంట్లో ఏంటంటే థిక్నర్గా, స్వీటనర్గా, హ్యూమెక్టెంట్గా యూజ్ అవుతుంది. సో ఫుడ్ వాటిల్లో అయితే కనుక స్వీటనర్గా ఉంటుంది, హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్లో అయితే థిక్నర్గా పనిచేస్తుంది, అండ్ స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్లో అయితే హ్యూమెక్టెంట్గా పనిచేస్తుంది. అందుకని దీన్ని STH అంటారు. సార్బిటాల్కి అదర్ నేమ్ STH అని జనరల్గా మన లాంగ్వేజ్లో వాడతాం కదా, అది సైంటిఫికల్గా అప్రూవ్డ్ కాదు. అంటే స్వీటనర్గా ఫుడ్ ఇంగ్రీడియంట్స్లో, థిక్నర్గా హెయిర్ ప్రోడక్ట్స్లో, హ్యూమెక్టెంట్గా అంటే మాయిశ్చర్ని రీటైన్ చేయడానికి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ఏజింగ్ ఆఫ్ ద స్కిన్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అంటే అండర్ ఆర్మ్స్లో వాటిలో మీకు ముడతల్లో స్కిన్ స్కేల్స్ కానీ, రింకిల్స్ కానీ అవి మీకు ఎక్కువ కనపడకుండా ఏజింగ్ ఫ్యాక్టర్ని కూడా మీకు చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అండ్ మాయిశ్చర్ రాస్ని బోత్ ఫ్రమ్ స్కిన్ కానీ, హెయిర్ కానీ ఎక్కడ అప్లై చేసినా కూడా ఇది మాయిశ్చర్ రాస్ అనేది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి ఇంగ్రీడియంట్ వచ్చేసేసి PEG30 అంటామండి. కొంతమంది PEG30 అంటారు, బట్ ఇది PEG30 కాదు, PEG30 అండి. ఇది డైపాలిహైడ్రాక్సిస్టిరేట్ యాసిడ్ అంటామండి. దీనిని యాక్చువల్గా ఏంటంటే ఇది కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్లో ఎమల్సిఫైయింగ్ ఏజెంట్గా, సర్ఫెక్టెంట్గా కూడా పనిచేస్తుంది. ఇది లిపోఫెరిక్ పాలిమరిక్ ఎమల్సిఫైయర్ అంటారు. ఇవి జనరల్గా చాలా మంచిదండి. ఈ PEG30 ఉండేటువంటిది ఇది చాలా 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 మంచిది. చాలా యూజెస్ ఉన్నాయి దీంట్లో, అండ్ అందువల్ల ఈ క్రీమ్ అనేది కొంచెం పాపులర్ అయింది. దీని ప్రైస్ వచ్చి నాకు వచ్చింది ఎంతండి, 225 రూపీస్కి. సో ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది, మీకు ఇది చూసుకోండి. అండ్ కిందకు చూసుకుంటే కనుక మీకు అది ప్రొడక్షన్ లైసెన్స్ ఏంటి, ఎవరు తయారు చేశారు, ఎక్కడ చేశారు అవన్నీ కూడా వచ్చిందండి. గాండాంగ్ ప్రావిన్స్ నుంచి వచ్చింది ఇది. అండ్ మీకు ఇది క్రీమ్ తీసి చూపిస్తాను. ఇట్లా ఉంటుంది ప్యాకేజింగ్ లోపల, ఇన్సైడ్ ట్యూబ్.
అండ్ మీకు వెనక కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్సే ఉంటాయి. సో మీకు ఇది తీసి, సో దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది చూడండి, మీకు తెలుస్తూ ఉంటుంది కన్సిస్టెన్సీ. మీకు స్కిన్ మీద రాసినప్పుడు మీకు ఇట్లా ఒక లేయర్ లాగా ఒక వైటిష్ క్యాస్ట్ ఉంటుంది. బట్ ఇది మీరు నైట్ టైమే రాసుకొని పడుకునేటప్పుడు రాసుకుంటారు కాబట్టి మీకు ఇది దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. పైగా ప్రైవేట్ ఏరియాస్లోనే రాస్తారు కాబట్టి ఇది ఎవరికి కనిపించదు కూడా. సో ఇట్లా ఉంటుంది. మీకు అది థిక్ క్రీమీ టెక్స్చర్లో ఉన్నది కూడా మీకు ఒక్కసారి స్కిన్ మీద పడేటప్పటికి కొంచెం వాటరీ టెక్స్చర్లో కన్వర్ట్ అయిపోతుంది చూడండి. ఎందుకంటే ఈజీగా అబ్జర్వ్ అవ్వడానికి మన స్కిన్ టెంపరేచర్కి ఇది సెట్ అయిపోయి అప్పుడు వెంటనే ఆ థిక్ క్రీమీగా ఉన్నది కాస్త వాటరీగా తయారైపోయింది. ఇది ఇమీడియట్గా అబ్జర్వ్ అయిపోతుందండి. దీనిని ఒక చిన్న లేయర్ లాగా రాయండి. బాగా రబ్ చేసి అట్లాగా అబ్జర్వ్ చేయడానికి చూడొద్దు. ఒక లేయర్ లాగా ఒక చిన్న స్లైట్ ఫేస్ ప్యాక్ లాగా ఇట్లా రాసేసేసి వదిలేసేస్తే ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇది ప్యాకేజింగ్ దీని గురించి అండి. ఇప్పుడు మీకు చూడండి, సీరం బేస్డ్గా అయితే కనుక ఇది పనిచేస్తుంది. మాస్క్ లాగా వాడాలి, నాకు సీరమ్స్ అవి ఎక్స్పెన్సివ్ నేను వాడలేనంటే మీకు చీప్ అండ్ బెస్ట్గా ఇది పనిచేస్తుంది. బట్ దీస్ ఆర్ లైక్ లాంగ్ రన్గా వాడాలి. అండ్ కొంచెం ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలి అంటే డాక్టర్ సూపర్విజన్లో ఇలాంటివి వాడుకోవచ్చు. బట్ చాలా డేంజరస్ అండి, ఎలా పడితే అది వాడుకోవచ్చు. రిజల్ట్స్ అయితే 100% ఉంటాయి, బట్ అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అలా కాకుండా నాకు ఒక 7 days అంటే ఒక 1 week నుంచి 10 days లోపల నాకు రిజల్ట్స్ రావాలి, కొద్ది గొప్ప మినిమం రిజల్ట్స్ అయినా కనపడేయాలి అనుకుంటే కనుక ఇలాంటిది వాడుకోవచ్చు. లేదు రెగ్యులర్గా రిజల్ట్స్ని అంటే మీరు స్క్రబ్ వాడో, లేకపోతే మీరు ఏమన్నా పాలిషింగ్ ఏజెంట్స్ వాడో, లేకపోతే ఇలాంటి క్రీమ్స్ సీరమ్స్ మాస్క్స్ వాడినాక మీకు ఒక లెవెల్ ఆఫ్ ఫెయిర్నెస్ రాగానే అది ఇంకొంచెం తక్కువ టైంలో ఎక్కువ ఫెయిర్నెస్ రావడానికి, వచ్చిన ఫెయిర్నెస్ మీకు ఎక్కువ కాలం అలా మెయింటైన్ అవ్వటానికి వాడేవి ఇదండి. ఇది ఆల్రెడీ ఒకటి అయిపోయింది, కంప్లీట్ వాడేసాము. ఆ తర్వాత ఇంకోటి తీసుకొచ్చాను. దీని కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు. ఇట్లా ఉంటుంది రోల్ ఆన్ మోడల్గా. మీకు ఇక్కడ రాస్తే కాసేపటికి అబ్జర్వ్ అయిపోతుంది చూడండి, లైట్ లేయర్లా ఫామ్ అవుతుంది, ఇమ్మీడియట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఇది స్టార్ట్స్ వర్కింగ్. మీకు చూడండి, ఇది రాసిన వెంటనే మీకు ఇమ్మీడియట్గా ఒక బ్రైటనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ స్కిన్ నార్మల్గా ఉంది, ఇక్కడ వచ్చేటప్పటికి మీకు అది మెరుస్తున్నట్లుగా బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఉంది. ఇది వైటనింగ్ అండి. ఈ వైటనింగ్ కూడా ఇది కూడా మీకు ఇన్స్టెంట్గా ఒక రోజులో రిజల్ట్ రావాలంటే దీనివల్ల అవ్వదు. మీరు మినిమం ఒక 2 weeks or 3 weeks వాడితేనే దీని రిజల్ట్స్ వస్తుంది. లేదా కాంబినేషన్స్లో వాడితే కనుక మీకు రిజల్ట్స్ అనేవి ఇమీడియట్గా వస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ని మీరు కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకోవాలి. లాంగ్ రన్ అంటే ఇలాంటిది వాడుకోవచ్చు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది నివ్యా వాడిది, సో సేఫ్ అండ్ బెస్ట్ ఈవెన్ ఆన్ సెన్సిటివ్ స్కిన్స్. అండ్ ఇది అవుట్ అండ్ అవుట్ డియోడ్రెంట్గా పనిచేస్తుంది, అవుట్ అండ్ అవుట్ వైటనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, అండ్ అవుట్ అండ్ అవుట్ స్మూతింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. అంటే స్కిన్ సర్ఫేస్ని స్మూత్ చేస్తుంది. డియోడ్రెంట్గా ఉండటం వల్ల చెమట వాసన రానిది, చెమట పట్టినా కూడా మీకు అది స్మెల్ బ్యాడ్గా రాకుండా, ఆర్డర్ రాకుండా చేస్తుంది. అలానే వైటనింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇది అంటే దీంట్లో ములేతి ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయండి. అండర్ ఆర్మ్స్కి మీకు ములేటి ఎక్స్ట్రాక్ట్స్ అనేవి చాలా సక్సెస్ఫుల్ అయినాయి. అండ్ దీంట్లో 0% ఆల్కహాల్ ఉంటుంది. 0% ఆల్కహాల్ ఉండటం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మీకు ఎటువంటి స్కిన్ ఇరిటేషన్ కానీ, స్కిన్ ఇచ్చినెస్ కానీ, స్కిన్ డ్రైనెస్ కానీ అవ్వదు. ఎందుకంటే ఆల్కహాల్ ఉంటే ఆటోమేటిక్గా స్కిన్ డ్రై అవుతుంది. సో మీకు ఆల్కహాల్ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ములేటి ఎక్స్ట్రాక్ట్స్ అనేవి దీంట్లో ఉంటాయండి. ఇది మీకు చూడండి, బ్యాక్ సైడ్ కూడా మీకు వాడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అని ఇచ్చాడు, 199 ఇచ్చాడు అనమాట. ఇది ఇక్కడ ఉందండి, బ్యాచ్ నెంబర్ ఇచ్చాడు, ప్లస్ బేసిక్ డీటెయిల్స్ ఇది ఏంటి అనేది దాని గురించి రాశాడు. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఎక్కడ ఇంపోర్ట్ అవుతుంది, మార్కెటింగ్ ఎవరు చేస్తారు అనేది, ప్లస్ దీని QR కోడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పోతే ఈ ములేటి ఎక్స్ట్రాక్ట్స్ గురించి కనుక మనం చూసుకుంటే కనుక ఇవి ఆయుర్వేదిక్ టెక్స్ట్లో కూడా చాలా చోట్ల దీని రిఫరెన్స్ ఉందండి. దీన్ని లికోరి ఎక్స్ట్రాక్ట్ అని కూడా అంటాము. ఇది కాస్మెటిక్స్లోనూ వాడతారు, మెడిసిన్స్లోనూ వాడతారు, ఈవెన్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్లో కూడా వాడతారు. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఇది అవుట్ అండ్ అవుట్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్, ఇది కాస్మెటిక్ కాదు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా పర్సనల్ కేర్ ప్రోడక్ట్సే.
వీటికన్నిటికీ వాడతారనమాట. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ములేతి ఎక్స్ట్రాక్ట్స్ మనం బాడీకి వాడుకోవచ్చు, జనరల్గా స్కిన్కి వాడుకోవచ్చు, హెయిర్కి కూడా వాడుకోవచ్చు. షాంపూ వాడేటప్పుడు షాంపూతో పాటు ములేతి పౌడర్ని యూస్ చేసుకోవచ్చు కాంబినేషన్లో. లేదా స్కిన్కి మనం ఏదైనా మాయిశ్చరైజర్స్ కానీ, ఏదైనా స్క్రబ్బింగ్ కానీ, పాలిషింగ్ ఏజెంట్స్ కానీ వాడితే దాంట్లో ములేతిని కలుపుకొని వాడుకోవచ్చు. అండ్ అలానే బాడీకి, ఫేస్కి, మాస్క్లో కూడా మనం ములేతి ఎక్స్ట్రాక్ట్స్ కలుపుకొని వాడుకోవచ్చు. నెంబర్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్ని కూడా ఇది రిజాల్వ్ చేస్తుంది. ఆయుర్వేదిక్ టెక్స్ట్లో కూడా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి దీని గురించి. స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి, అలానే మెలనిన్ ప్రొడక్షన్ ఇన్హిబిట్ చేయడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీంట్లో ఉండేటువంటి కొన్ని మెలనిన్ ప్రొడ్యూసింగ్ ఎంజైమ్స్ అంటాం కదండి, వాటిని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. అంటే డైరెక్ట్గా మెలనిన్ని ములేతి ఇన్హిబిట్ చేయదు. మెలనిన్ ప్రొడ్యూసింగ్ ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్హిబిట్ చేయడానికి ములేతి అనేది బాగా పనిచేస్తుంది. ఇట్స్ ఎ హెర్బల్ అండి. లికోరిక్ ఎక్స్ట్రాక్ట్ ఈస్ ప్యూర్లీ హెర్బల్. సో ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ప్రోడక్ట్ ప్లస్ ఆయుర్వేదిక్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది హెర్బల్ మెడిసిన్గా కూడా మనం అనుకోవచ్చు. అలానే సైంటిఫికలీ ప్రూవ్డ్ మోడర్న్ మెడిసిన్గా కూడా మనం అనుకోవచ్చు. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది లాంగ్ రన్లో. ప్లస్ నాకు ఇవేమీ వద్దు, నాకు నో హార్మ్ఫుల్ కెమికల్స్, నో ఆల్కహాల్, నో హ్యూమెక్టన్స్, నథింగ్, నాకు ఇంక ఇలాంటివన్నీ కూడా టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వద్దు, నాకు బేసిక్గా కావాలి, నో సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ వన్. లేదు పర్లేదు నేను వాడతాను అంటే కనుక యూ కెన్ యూస్ దీస్ థింగ్స్. ఇదైతే లాంగ్ రన్ పడుతుందని మినిమం 2 to 3 weeks, ఇదైతే 1 week to 10 days పడుతుంది. ఇవి మీకు లాంగ్ రన్లో వాడాలండి. ఇవి రిజల్ట్స్ మీకు వెంటనే రావు. మినిమం 1 month 2 months అట్లా వాడుతుంటేనే మీకు ఇవి ఉంటుంది. అంటే రెగ్యులర్గా మీ స్కిన్ కేర్ రెజ్యూమ్లో ఇవి యూస్ చేసుకోవాలి కంప్లీట్గా. నేను ఇది ఆల్మోస్ట్ ఒక బాటిల్ అయిపోయింది, సో అందుకనే నేను మీకు చెప్పాను. ఇది స్పాట్ ట్రీట్మెంట్కి డాక్టర్ సజెస్ట్ చేశాడండి. యాక్చువల్గా అంతకుముందు వచ్చినటువంటి పింపుల్ స్పాట్స్ ఒక 2 ఉన్నాయి. అవి లాంగ్ టర్మ్గా ఎంత చేసినా కూడా, ఫేషియల్స్ ఏం చేసినా పోకపోతే డాక్టర్ సజెస్ట్ చేశాడు. ఎస్, స్పాట్స్ క్లియర్గా తగ్గినాయండి. సో దానికోసం అని తెచ్చాను. ఇది అండర్ ఆర్మ్స్కి వాడకూడదు, బట్ అండర్ ఆర్మ్స్ ఎక్కడైనా ఒక పెద్ద స్కార్ ఉంది, ఒక పిగ్మెంటెడ్ ఏరియా ఒక స్పాట్లా ఫామ్ అయింది, లేదా అంతకుముందు యాక్నీ వల్ల, పింపుల్స్ వల్ల ఏమైనా స్పాట్స్ వచ్చినాయి, అవి ఎంత చేసినా పోవట్లేదంటే అలాంటి రెస్ట్రిక్టెడ్ యూసేజ్కి, స్పెసిఫిక్ స్కిన్ యొక్క లొకేషన్లో కొంతవరకు యూసేజ్కి ఇవి పనిచేస్తుంది. కానీ మొహం మొత్తం రాయటం, అండర్ ఆర్మ్స్ మొత్తం రాయటం, నకల్స్ మొత్తానికి రాయటం, ఇట్లాంటివన్నీ కూడా నాట్ సజెస్టెడ్ అండి. సో ఓవరాల్గా చూసుకుంటే దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ విచ్ ఐ యూస్. మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మీకు కావాలంటే మీరు వాడుకోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ వన్, సో గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ మీకు ఇంకేమైనా మీకు తెలిసిన ప్రోడక్ట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాయండి, నేను వాటిని కొని రివ్యూ చేస్తాను. ఇవన్నీ కూడా స్పాన్సర్డ్ ప్రోడక్ట్స్ కాదు, ఇవన్నీ కూడా నేను ఓన్గా పర్చేస్ చేసి వాడిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇవన్నీ యూస్ చేసిన తర్వాత నేను మీకు రివ్యూస్ చెప్తున్నాను. ఇదైతే ఓన్లీ స్పాట్ ట్రీట్మెంట్కే వాడాను కాబట్టి ఇది ఎక్కువ అవ్వలేదు, బట్ ఇది ఇప్పుడు వాడుతున్నాను. ఆన్ అండ్ ఆఫ్గా ఇవి నేను వాడుతూ ఉంటాను. అంటే ఆఫ్ సీజన్గా నాకు బోరింగ్ అనిపించిన, ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీథింగ్ అన్నప్పుడు ఇది వాడతాను. బట్ రెగ్యులర్గా యూజ్ చేసేటప్పుడు ఏంటంటే దీస్ టూ వెరీ గుడ్ రిజల్ట్స్ అండి. ఇది కంప్లీట్గా డార్క్ అండ్ స్కిన్ని క్లీన్ చేయడానికి, అంటే ఎక్కడన్నా బాగా నల్లగా ఉండేటువంటి స్కిన్ మీకు అర్థమై ఉంటుంది, ఏదైనా కూడా క్లీన్ చేయడానికి, నార్మల్ స్కిన్ టోన్కి దగ్గరలోకి తీసుకురావడానికి, ప్లస్ దానిని ఫాస్ట్గా చేయటానికి అండ్ దాన్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేయడానికి దీస్ టూ ఆర్ ద గుడ్ కాంబినేషన్స్. మీకు ఇట్లాంటివి ఏమి వద్దు అనుకుంటే కనుక ఇఫ్ యూ ఆర్ గుడ్ విత్ ద సీరమ్స్, ఈ సీరమ్స్ కూడా వాడుకోవచ్చు. అండ్ దయచేసి సెన్సిటివ్ ఏరియాస్లో మీకు ప్యాచ్ టెస్ట్ చేయకుండా వైటమిన్ సి లాంటి సీరమ్స్ కానీ, వైటమిన్ సి ఆయిల్స్ కానీ, వైటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్స్ కానీ డైరెక్ట్గా అప్లై చేయొద్దండి. సెన్సిటివ్ ఏరియాస్లో అలా డైరెక్ట్గా వైటమిన్ సి అనేది సేఫ్ కాదు. అది మీరు కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసి ఒక రోజు తర్వాత, అంటే ఒక 24 hours తర్వాత మీకు రెడనింగ్ కానీ, ఇచ్చినెస్ కానీ, ఇరిటేషన్ కానీ లేకపోతే అప్పుడు మీరు వైటమిన్ సి సీరమ్స్ లాంటివి యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని వైటమిన్ సి సీరమ్స్ ఉన్నాయండి, నేను చూపిస్తాను. లెట్ మీ షో యూ. ఎస్,
ఇది ఒకటి ఉంది వైటమిన్ సి, నేను ఇప్పుడు ప్రజెంట్గా ఫేస్కి వాడుతున్నాను. దిస్ ఇస్ అ వెరీ గుడ్ వైటమిన్ సి సీరం. మీకు కావాలంటే దీనిని కూడా వాడుకోవచ్చు. దిస్ ఇస్ గుడ్. బట్ ఇది అండర్ ఆర్మ్స్కి వాటికి సేఫ్ కాదు. బట్ మీరు ఎల్బోస్ కానీ మోకాళ్ళ మీద మోచేతుల మీద వాడాలి అంటే కనుక యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. బట్ చాలా ఎక్స్పెన్సివ్ అండి, ఇంత చిన్నది కూడా. సో లార్జర్ ఏరియాస్కి సజెస్టబుల్ కాదు, మీకు బాటిల్ ఈజీగా అయిపోతుంది. ఇది నాకు నచ్చలేదు. నాకు ఎనీ అదర్ వైటమిన్ సి సీరమ్స్ కావాలి అనుకుంటే కనుక ఐ హ్యావ్ అదర్ థింగ్స్. ఇది ఒక వైటమిన్ సి అండి. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. బియర్డ్ హుడ్ కంపెనీది. సో ఇది కూడా నేను వాడుతున్నాను. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాబట్టి ట్రయల్ బేసిస్ మీద ఒక చిన్నది తీసుకున్నాను. ఒకవేళ దీని రిజల్ట్స్ ఎఫెక్టివ్గా ఉంటే కనుక దీని మీద కూడా రివ్యూ చేస్తాను అండ్ ఇది కూడా మీకు చెప్తాను. ఇవి వైటమిన్ సి సీరమ్స్. జనరల్గా ఇవి సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో వాడకూడదు. చాలామంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడవచ్చు అని చెప్తారు, కానీ నాకు తెలిసినంతవరకు నా స్కిన్ టోన్కి ఇది మార్నింగ్ డైరెక్ట్గా సన్లోకి వెళ్ళేటప్పుడు వైటమిన్ సి సెట్ కాదు. నా మొహం ఒక 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో నల్లగా అయిపోతుంది బికాస్ the vitamin C reacts with the sun. So these are strong vitamin C serums అండి. సో ఎలా పడితే అలా వాడుకోకూడదు. అండ్ అండర్ ఆర్మ్స్కి దయచేసి ప్యాచ్ టెస్ట్ చేయకుండా మీరు వాడొద్దు. సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదు లాంగ్ రన్లో మీకు ఇలాంటి దీనికి ఆల్టర్నేటివ్గా నేను ఇది కూడా తీసుకున్నాను, O3ది. ఇది ఫేస్కి వాడుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నా నెక్ బ్లాక్నెస్కి కూడా ఈ సీరం కొంచెం రిజల్ట్స్ చూపిస్తుంది. ఇవి కూడా లాంగ్ రన్గా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి దీని రీప్లేస్మెంట్లో ఇది తీసుకున్నాను. ఇది కూడా అయిపోయింది కాబట్టి దీని రీప్లేస్మెంట్లో ఇది తీసుకున్నాను. సో మీకు కావాలంటే కనుక ఇవి తీసుకోవచ్చు. బట్ దీ సీరమ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ చూస్తే కనుక ఇది 595 వస్తుంది ఇది. అండ్ దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది నాది సెకండ్ బాటిల్ 1475 అయింది. రిజల్ట్స్ ఆర్ గుడ్, బట్ లాంగ్ రన్లో యూజ్ చేస్తాను మీకు ఇది యూజ్ అవుతుంది. మీ స్కిన్ రెజ్యూమ్లో కంప్లీట్గా మీరు వాడుకుంటానంటేనే మీకు ఇది సేఫ్ అండ్ గుడ్, లేదంటే వేస్ట్ అండి. అండ్ దీంట్లో ఒక టెక్నిక్ ఏంటంటే 4 ఆర్మ్స్ వైటనింగ్కి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను జనరల్గా 4 ఆర్మ్స్ వైటనింగ్ కంటే ఇది వాడుతున్నాను టెంపరీగా, లైట్ కంప్లీట్. సో మీకు కావాలంటే ఇది కూడా యూజ్ చేయొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా ప్రోడక్ట్స్ మీద రివ్యూస్ కావాలంటే జస్ట్ గివ్ మీ కామెంట్. నేను వాటిని కొని వాటి మీద యూజ్ చేసి రివ్యూస్ రాస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.